ఓకే. సో, ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్‌లో మనం డిస్కస్ చేసుకున్న ప్రాజెక్ట్ యొక్క బేసిక్ సొల్యూషన్ ఎలా బిల్డ్ చేయాలి? ఆ సొల్యూషన్‌కి కోడ్ ఎలా రాయాలి? అనేది మాట్లాడుకున్నాం. సో, లాస్ట్ లాస్ట్ క్లాస్‌లోనే మన ప్రాజెక్ట్ ఏంటి? మనం గుర్తు చేసుకుంటే, సో, ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఏంటి అంటే, ఆ ప్రాజెక్టే గెస్సింగ్ గేమ్. అవునా? సో, ఇదే గదా డిస్క్రిప్షను. సో, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌లో ఏమవ్వాలి? ఫస్ట్ పైథాన్ మనకి వెల్కమ్ టు ది గెస్సింగ్ గేమ్ అని చెప్పి నాకు స్క్రీన్ మీద డిస్‌ప్లే అవ్వాలి. ఆ తరువాత పైథాన్ ఏం జేయాలి? ప్లీజ్ ఎంటర్ ఎ నంబర్ ఫ్రమ్ 1-10 అని చెప్పి ఒక నంబర్‌ని ఇన్‌పుట్ తీసుకునేలా చెయ్యాలి. సో, నేను ఏదో ఒక నంబర్ ఇస్తాను. ఒకవేళ నేను ఇచ్చిన నంబర్ గనక 8 అయితే స్కోరు నాకు 1 పెరగాలి. కాకపోతే స్కోర్ ఎలా ఉందో అలాగే యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి. సో, మనం ఈ క్వెషన్‌ని మనం ఎన్ని సార్లు అడుగుతున్నాం? వి ఆర్ ఆస్కింగ్ ఇట్ 5 టైమ్స్. మనం 5 సార్లు అడుగుతున్నాం. ఫస్ట్ సారి, సెకండ్ టైమ్, థర్డ్ టైమ్, ఫోర్త్ టైమ్, ఫిఫ్త్ టైమ్. సో, ఇప్పుడు 5 సార్లు మనం సేమ్ క్వెషన్ అడగాలి. మీకు అర్థమైందా? 5 సార్లు నేను సేమ్ క్వెషన్ అడగాలి. సో, 5 సార్లు సేమ్ క్వెషన్ అడుగుతారు. నేను ఏదో ఒక ఆన్సర్ ఇస్తాను. నేనిచ్చిన ఆన్సర్ గనక 8 అయితే నా స్కోరు 1 పెరగాలి. నా స్కోరు బై 1 ఇంక్రీజ్ అవ్వాలన్నమాట. లేదు 8 కాకుండా నేను ఏ నంబర్ ఇచ్చినా వాటెవర్ నంబర్ ఐ గివ్ అదర్ థాన్ 8 ఈ స్కోర్ ఎలా అయితే ఉందో అలాగే ఉండిపోవాలి. అంటే 1 పెరిగిందనుకోండి 8 ఇచ్చాననుకోండి ఆ స్కోర్ 1 పెరగాలి. లేదు నేను 8 ఇవ్వకుండా 7 గాని, 6 గాని, 10 గాని, 12 గాని అలా ఏ నంబర్ ఇచ్చినా ఇక్కడ స్కోర్‌లో ఏముందో అది అలాగే ఉండిపోవాలి. సో, వెరీ వెరీ బేసిక్ అన్నమాట. ఓకే. ఇప్పుడు అలా 5 టైమ్స్ పైథాన్ వాళ్ళు అడిగేసిన తరువాత లాస్ట్‌లో అంటే ఈ 5 సార్లు అయిపోయిన తర్వాత లాస్ట్‌లో మనకి పైథాన్ మనం ఎంత స్కోరు తెచ్చుకున్నామో అది ప్రింట్ చేయాలి. అంతే గదా! ఓకే. సో, థిస్ ఈస్ ది బేసిక్ థింగ్ అన్నమాట. ఇప్పుడు ఎప్పుడు గూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఏ ప్రాజెక్ట్ చేయాలనుకున్నా, నేను ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా, నేను ఎటువంటి ప్రాజెక్ట్ ఇచ్చినా కూడా మీరు ఏం ప్రాజెక్ట్ చేయాలనుకున్నా కూడా మీకు కావాల్సిన, మీకు కావాల్సిన ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ క్వాలిటీ ఏంటి అంటే, నేను ఇచ్చిన ప్రాజెక్ట్‌ని నేను బోలెడు ప్రాజెక్ట్స్ ఇస్తూ ఉంటాను. సో, వాటెవర్ ప్రాజెక్ట్ ఐ గివ్ ఆ ప్రాజెక్ట్‌ని మీరు డివైడ్ చేసుకోవాలి. ఆ ప్రాజెక్ట్‌ని మీరు డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి? తర్వాత ఏం చేయాలి? తర్వాత ఏం చేయాలి? తర్వాత ఏం చేయాలి? కీప్ ఇట్ కీప్ ఇట్ స్లో అనమాట. అంటే వెంటనే నాకు ఇదంతా ఒకేసారి చేసేయాలి, అవన్నీ చేసేయాలి అలాంటివి ఏం పెట్టుకోకండి. సో, ఒకటి, ఒకటి, ఒకటి చేసుకుంటూ వెళ్దాం. ఓకే. ఫస్ట్ స్టెప్ ఏమనాలని చెప్పాను చెప్పండి? వెల్కమ్ టు ది గెస్సింగ్ గేమ్ అని చెప్పి పైథాన్ స్క్రీన్ మీద డిస్‌ప్లే అవ్వాలి. పైథాన్‌లో స్క్రీన్ మీద మనం ఏం రాస్తే అది డిస్‌ప్లే అవ్వడానికి ఒక ఫంక్షన్ ఉంది. మనం స్టార్టింగ్‌లో మాట్లాడుకున్నాం ఆ ఫంక్షన్. ఆ ఫంక్షన్ ఏంటి? ప్రింట్. అవునా గదా! ప్రింటే గదా! సో, ఇక్కడ మనం ప్రింట్ లోపల మనం ఏమిస్తామో అది ఇక్కడ స్క్రీన్ మీద ప్రింట్ అవుద్ది. అవునా? సో, ఏమివ్వాలి? వెల్కమ్ టు ది సారీ టు ది గెస్సింగ్ గేమ్ అని ఫస్ట్ స్టెప్ అయిపోయిందా? చూడండి. వితిన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో ఈ స్టెప్ అయిపోయింది. ఈ స్టెప్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు, ఇప్పుడు చూడు. ఇక్కడ స్కోర్ అనేది నేను ట్రాక్ చేస్తున్నాను. స్కోర్ అనేది ట్రాక్ చేయడం అంటే ఏంటి? ఒకవేళ అది అడిగినప్పుడు నేను నంబర్ 8 ఇచ్చాననుకోండి. అప్పుడు ఆ స్కోర్ అనేది పెరుగుతూ ఉండాలి. పెరుగుతూ ఉండాలి గదా! సో, ఈ స్కోర్ అనేది మారుతూ ఉండాలి. ఒకవేళ 8 ఇస్తే మారిపోవాలి. మళ్ళీ ఇస్తే మళ్ళీ మారిపోవాలి. మళ్ళీ 8 ఇస్తే మళ్ళీ మారిపోవాలి. ఒకవేళ 8 ఇవ్వలేదనుకోండి అది అలాగే ఉండిపోవాలి. సో, ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. ఇలాంటి టైంలోనే మనం వేరియబుల్స్ ఎక్కువ వాడతాం. మనం ఇలాంటి టైంలో చాలా ఎక్కువ వాడతాం అన్నమాట వేరియబుల్స్. సో, ఇప్పుడు నేనేం జేస్తానంటే చూడండి జాగ్రత్తగా చూడండి. స్కోర్ అనే వేరియబుల్ తీసుకుంటున్నాం.
ఈ స్కోర్ అనే వేరియబుల్ ఎందుకు తీసుకున్నారు సార్ అంటే, ఇక్కడ నేను 5 సార్లు క్వెషన్ అడుగుతున్నాను. 5 టైమ్స్ క్వెషన్ అడుగుతున్నాను. నేను ఒక్కొక్కసారి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినప్పుడల్లా నా స్కోర్ ఒకటి పెరగాలి. ఆ ఒకటి పెరిగింది ఎక్కడ పెరుగుద్ది? ఎక్కడుంటుంది? నా స్కోర్ అంతా ఎక్కడ స్టోర్ అవ్వాలి? ఎక్కడో ఒకటి ఉండాలి గదా! ఇప్పుడు క్రికెట్‌లో స్కోర్ బోర్డ్ అని చెప్పి పెద్దదుంటది. మీరు క్రికెట్ గ్రౌండ్‌లో మీరు చూసుకుంటే రైట్ సైడ్ అంటే చాలా గ్రౌండ్ దగ్గర పెద్ద స్కోర్ బోర్డ్ ఉంటది. ఆ స్కోర్ బోర్డ్ మీద ఏ ప్లేయర్ ఎన్ని రన్స్ కొట్టాడు? ఏ ప్లేయర్ ఎన్ని రన్స్ కొట్టాడు? అని చెప్పి ఉంటది. అండ్ టోటల్ టీమ్ స్కోర్ అంతా అని ఉంటది. అంటే ఆ స్కోర్ ఎక్కడో అక్కడ స్టోర్ అవుతుంది గదా! ఎక్కడో అక్కడ స్టోర్ అవుతుంది. దాన్ని డిస్‌ప్లే చేస్తున్నారు. అలాగే మనం మన స్కోర్‌ని స్టోర్ చేసుకోవడానికి మనం ఒక వేరియబుల్ తీసుకున్నాం అన్నమాట. మన స్కోర్‌ని స్టోర్ చేసుకోవడానికి మనం ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఆ వేరియబుల్‌కి ఆ వేరియబుల్‌కి నేను ఫస్ట్ 0 పెట్టాను. ఎందుకంటే 0 నుంచి స్టార్ట్ అవుద్ది కదా స్కోరు. మీరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినప్పుడల్లా 1, 1, 1 పెరుగుతూ వెళ్ళాలి. సో, 0 నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు అసలైన కోడ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూడండి. నేను ఇదే పని అసలు పనేంటి చెప్పండి? ఫస్ట్ పనేంటంటే, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. ప్లీజ్ ఎంటర్ ఏ నంబర్ ఫ్రమ్ 1-10 అని అడగాలి. అది ఫస్ట్ పని. మీరేదో ఒక నంబర్ ఇస్తారు. ఓకే. ఇచ్చిన తరువాత మీరిచ్చిన నంబర్‌ని 8తో కంపేర్ చేయాలి. అవునా? మీరిచ్చిన నంబర్‌ని 8తో కంపేర్ చేయాలి. మీరిచ్చింది 8 అనుకోండి. ఇక్కడ స్కోర్‌లో 1 పెరగాలి. లేదనుకోండి ఏవి పెరగకూడదు. ఇక్కడ నేను ఎన్ని పనులు చెప్పానో ఒకసారి మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ మీరు ఎన్ని పనులు చెప్పాలో, ఎన్ని పనులు చేయాలో జాగ్రత్తగా చూడండి లూప్‌లో. ఇది ఫస్ట్ టైమ్. ఫస్ట్ టైమ్ అడిగాను ఇది. ఓకే. ఇది ఫస్ట్ టైమ్ అడిగాను. ఇది ఫస్ట్ టైమ్ అడిగినప్పుడు ఫస్ట్ నంబర్ ఒకటి తీసుకోవాలి. ఆ నంబర్ 8 కాదో చెక్ చేయాలి. ఆ 8 కాదో చెక్ చేసిన తర్వాత ఒకవేళ 8 అయితే ఈ స్కోర్ అనే వేరియబుల్ ఒకటి పెంచాలి. 8 కాకపోతే ఈ స్కోర్ అనే వేరియబుల్‌లో ఎంతుందో నంబర్ అంతే ఉంచేయాలి. అవునా? అంటే ఎన్ని పనులు? ఫస్ట్ నంబర్ తీసుకోవడం ఫస్ట్ పని. చెక్ చేయడం సెకండ్ పని. స్కోర్ పెంచడం లేదా అలాగే ఉంచడం. ఇది థర్డ్ పని. అవునా? కాదా? సో, ఈ 3 పనులు ఎన్ని సార్లు జరగాలి? ఇది ఓన్లీ ఒక్కసారే. తర్వాత రెండోసారి జరగాలి. మూడోసారి జరగాలి. నాలుగోసారి జరగాలి. ఐదోసారి కూడా జరగాలి. అంటే 3 వర్క్స్. 3 లైన్స్ ఆఫ్ కోడ్ మళ్ళీ 5 సార్లు రిపీట్ అవ్వాలి. అవును గదా! అలాంటప్పుడు అంటే నిన్న మనం మాట్లాడుకున్నాం. ఈ ఇదేంటది స్క్వేర్ గీసేటప్పుడు రోబోట్‌తో మనం స్క్వేర్ గీసాం. గుర్తుందో లేదో మీకు? రోబోట్‌తో మనం స్క్వేర్ గీసాం. అక్కడేం చేసాం? మూవ్, మూవ్ లెఫ్ట్ మళ్ళీ మూవ్ మళ్ళీ మూవ్ లెఫ్ట్ అలా చేసాం గదా! అలాగే ఇక్కడ కూడా ఈ 3 వర్క్స్‌ని ఈ 3 పనుల్ని మనం లూప్‌లో పెట్టాలి. ఎన్ని సార్లు చేయాలి ఆ 3 పనుల్ని? 5 సార్లు చేయాలి. అంటే ఇక్కడ మనం ఏం వాడాలి ఇక్కడ? ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్ని సార్లు? 5. ఓకే. ఇప్పుడు ఏమేం పనులు చేయాలో అది మీరు స్టెప్ బై స్టెప్ రాసుకోండి. ఏమేం పనులు చేయాలి? ఫస్ట్ పైథాను నంబర్ అడగాలి కదా! కంపేర్ చేయాలంటే నంబర్ ఉండాలి కదా! ఓకే. కంపేర్ చేయాలంటే నంబర్ ఉండాలి. సో, పైథాన్ అడగాలి. సో, పైథాన్ అడగాలంటే ఏం చేయాలి? ఇన్‌పుట్ ఇది ఫస్ట్ పని. ఇన్‌పుట్ సారీ. ప్లీజ్ ఎంటర్ ఏ నం ఇక్కడ మీరు గమనిస్తే, ఇక్కడ మనం నంబర్ తీసుకున్నాం. కానీ పైథాన్‌లో మీకు ఆల్రెడీ చెప్పాను. ఇన్‌పుట్ ఫంక్షన్‌లో మనం ఏదైనా టైప్ చేసినప్పుడు అది స్ట్రింగ్ కింద తీసుకుంటది. సో, నంబర్ కింద మారాలంటే ఏం చేయాలి వెంటనే? ఇక్కడ ఇంట్ పెట్టాలి. ఓకే. ఓకే. ఇప్పుడు నేను ఏదో ఒక నంబర్ ఎంటర్ చేస్తాను గదా! ఆ నంబర్ ఏదో ఒక వేరియబుల్‌లోకెళ్ళాలి గదా! సో, నేను ఆ వేరియబుల్ ఏమనుకుంటున్నానంటే, మై ఆన్సర్ అనుకుంటున్నాను. సో, ఇక్కడ ఏమవుతుంది ఫస్ట్ స్టెప్‌లో పైథాన్ మనల్ని ప్లీజ్ ఎంటర్ ఎ నంబర్ అని అడుగుతోంది. మనం ఏదో ఒక నంబర్ ఇస్తున్నాం.
ఆ నంబర్ వెళ్లి ఈ మై ఆన్సర్ అనే వేరియబుల్‌లో కూర్చుందనమాట. మై ఆన్సర్ అనే వేరియబుల్‌లోకి వెళ్ళిపోయింది. ఓకే. ఫస్ట్ పని అయిపోయింది. తర్వాత సెకండ్ పని. సెకండ్ పనేంటి? చెక్ చేయడం. ఏంటి? ఈ మై ఆన్సర్ అనే వేరియబుల్‌లోనే ఉంది కదా! మన నంబరు. మై ఆన్సర్ అనే వేరియబుల్‌లో ఉన్న నంబరు 8తో చెక్ చేయాలి. 8తో కంపేర్ చేయాలి. ఓకే. ఇఫ్ అంటే 8 మై ఆన్సర్ అనే వేరియబుల్‌లో ఉన్న నంబర్ 8 కాదో చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తాం? ఇఫ్ మై ఆన్సర్ ఈక్వల్ టు 8 మీకు ఆల్రెడీ చెప్పాను. సింగిల్ ఈక్వల్ టు అంటే అసైన్ చేయడం. ఇక్కడ చూసారా? ఇదేంటి? స్కోర్ అనే వేరియబుల్‌లో 0ని పెట్టడం. ఇక్కడ డబుల్ ఈక్వల్ టు ఏంటి? మై ఆన్సర్ అనే వేరియబుల్‌లో 8 ఉందో లేదో చెక్ చేస్తున్నాం. ఓకే. ఒకవేళ ఉంటే ఇక్కడేంటి? ఒకవేళ ఉంటే ఈ మై ఆన్సర్ అనే వేరియబుల్‌లో 8 గనక ఉంటే అప్పుడేం చేయాలి? ఇక్కడ ఈ స్కోర్ ఉందా? ఈ స్కోర్‌ని ఏం చేయాలని చెప్పాం? ఒకటి పెంచమని చెప్పాం గదా! అప్పుడేం రాస్తాం? స్కోర్ ప్లస్ 1. ఇక్కడ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేనేం చేశానంటే, ఒకవేళ మై ఆన్సర్ అనే వేరియబుల్‌లో ఉన్నది 8 అయితే, అంటే మన ఆన్సర్ 8 ఇచ్చామనుకుంటే, అప్పుడు ఏమవ్వాలిక్కడ? మన స్కోర్ 1 పెరగాలి. మన స్కోర్ 1 పెరగాలి. 1 పెరిగిన స్కోర్ మళ్ళీ ఎక్కడికెళ్ళిపోవాలి? స్కోర్ అనే వేరియబుల్‌లోనే అప్‌డేట్ అయిపోవాలన్నమాట. అర్థమైందా? మన స్కోర్ అనే వేరియబుల్ ఎంతుంది? 0 ఉంది. ఇక్కడ ఏమంటున్నాను? స్కోర్ ప్లస్ 1 అంటున్నాను. ఓకే. ప్లస్ 1 అయింది. ఇప్పుడు ఆ 1 డైరెక్ట్‌గా మళ్ళీ స్కోర్ అనే వేరియబుల్‌లోకి వెళ్ళిపోద్దన్నమాట. ఇప్పుడు మీరు స్కోర్ అనే వేరియబుల్ ప్రింట్ చేస్తే ఎంతొస్తదో తెలుసా? 1 వస్తది. 0 రాదు. ఎందుకంటే ఇక్కడ మనం 1 యాడ్ చేసి, ఆ వచ్చిన నంబర్‌ని మళ్ళీ స్కోర్ అనే వేరియబుల్‌లోకే యాడ్ చేసామంటున్నాం. అంటే పెట్టామంటున్నాం. అర్థమవుతుందా ఇక్కడ మీకు చెప్పేది? స్కోర్ అనే వేరియబుల్‌లో ఉన్న నంబర్‌ని 1తో యాడ్ చేసి, ఆ వచ్చిన నంబర్‌ని మళ్ళీ స్కోర్ అనే వేరియబుల్‌లోనే పెట్టేయమంటున్నాం. మీకు ఆల్రెడీ చెప్పాను. వేరియబుల్‌లో ఎప్పుడు ఒకటే వాల్యూ ఉండాలి. అది నంబర్ అయినా, స్ట్రింగ్ అయినా, లిస్ట్ అయినా ఏదైనా ఒకటే వాల్యూ ఉండాలి. అంటే ఫస్ట్ ఒకవేళ నేను 8 ఇచ్చాననుకోండి. మొదటిసారి 8 ఇచ్చాననుకోండి. ఇక్కడ ఏమవుద్ది? ఇందులో 0 పోయి ఏమొస్తది? 0 + 1 ఎంత? 1. 1 వస్తదన్నమాట. సెకండ్ సారి కూడా కరెక్ట్ ఇచ్చాననుకోండి. ఇప్పుడు 1 ఉంది గదా! ఆ 1 పోయి 2 వస్తది. ఎందుకంటే 1 + 1 2 కాబట్టి. ఓకే. 8 అయితే ఏం చేయాలో చెప్పాం. 8 అయితే ఏం చేయాలో చెప్పేసాం. 8 అయితే ఇది చెయ్యాలి అని చెప్పాం. అంటే 8 మీరిచ్చిన ఆన్సర్ 8 అయితే ఇలా ఒక స్కోర్‌ని 1 పెంచు అని చెప్పాం. కానీ 8 కాకపోతే? 8 కాకుండా ఏ నంబర్ అయినా 8 కాకుండా ఏ నంబర్ అయినా మనం ఓడిపోయినట్టే గదా! సో, ఇంక డైరెక్ట్‌గా ఏం రాసుకోవచ్చు మనం ఎల్స్ స్కోర్ ఈక్వల్ టు స్కోర్ ప్లస్ ఏమైనా యాడ్ చేయాలా? ఏమైనా యాడ్ చేయాలా మనం? మనం 8 ఇస్తేనే 1 యాడ్ చేస్తాం. 8 ఇవ్వకపోతే ఏమి యాడ్ చేయం గదా! ఏమి యాడ్ చేయమంటే ఇక్కడ మనకు ఆల్రెడీ 0 రాసుకోవచ్చు. ఇక 0 అంటే యాడ్ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే కదా! ఇక్కడ మనం ఏమి యాడ్ చేయం కాబట్టి స్కోర్ ప్లస్ 0 అని రాసానన్నమాట. అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైందా? ఓకే. అంటే ఇప్పుడు మన ఆన్సర్ 8 అయితే ఏం చేయాలో చెప్పాం. 8 అయితే ఏం చేయాలి? స్కోర్ అనే వేరియబుల్‌లో ఉన్న నంబర్ 1 యాడ్ చేసి మళ్ళీ అదే వేరియబుల్‌లో తోసేయమన్నాం. లేదు 8 కాకుండా ఏ నంబర్ ఇచ్చినా ఏం చేయాలని చెప్పాం? 8 కాకుండా ఏ నంబర్ ఇచ్చినా ఏం చేయాలని చెప్పాం? స్కోర్ అనే వేరియబుల్ ఏవి యాడ్ చేయొద్దు. ఎలా ఉన్నది అలాగే చేయండి. ఇక్కడ మనం 0 యాడ్ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే కదా! మీరిప్పుడు 2 + 0 అన్నా, 2 అన్నా ఒకటే కదా! 2 + 0 అన్నా 2 వస్తది. 2 అన్నా కూడా 2 కదా! సో, అలా అన్నమాట. మీరిక్కడ కావాలంటే స్కోర్ ఈక్వల్ టు స్కోర్ అని కూడా రాసుకోవచ్చు. కానీ కన్‌ఫ్యూజ్ అవుతారని నేను ఇక్కడ +0 అని పెట్టుకున్నా. ఓకే. కండిషన్ అయిపోయింది. మొత్తం కండిషన్ అయిపోయింది. యాడ్ చేసేసాం. సో, లూప్‌లో ఏం చేయాలి? 5 సార్లు ఏం చేయాలో మనం రాసేసాం. ఇంక మనం ఏం రాయక్కర్లేదు. లూప్‌లో 3 పనులు చేయాలన్నాం. ఏంటవి? ఫస్ట్ ఇన్‌పుట్ తీసుకోవడం. తీసుకున్నామా? తీసేసుకున్నాం. తర్వాత కంపేర్ చేయడం. ఐ మీన్ చెక్ చేయడం. చెక్ చేసామా? చేసేసాం. ఒకవేళ 8 ఉంటే ఒకటి యాడ్ చేయమన్నాం. యాడ్ చేసేసాం. ఒకవేళ 8 లేకపోతే
ఏవి యాడ్ చేద్దాను. ఏవి యాడ్ చేయకుండా కూడా చేస్తాం. ఇదే పని ఎన్ని సార్లు రిపీట్ అవుద్ది? రేంజ్‌లో ఏం పెట్టాం? 5 పెట్టాం. అంటే 5 టైమ్స్ రిపీట్ అవుద్దనమాట. ఇక్కడ మీరు చూడాలి. నేను లాస్ట్‌లో ఓకే. మనకి ఇక్కడి దాకా అయిపోయింది కోడ్. మనం ఇక లాస్ట్ పోర్షన్‌కొచ్చేసాం. లాస్ట్ పోర్షన్ ఏంటి? స్కోర్‌ని ప్రింట్ చేయడం. కదా! లాస్ట్ పోర్షన్ ఏంటి? స్కోర్‌ని ప్రింట్ చేయడం. సో, ఇప్పుడు నేను లూప్‌లో రాయాల్సిన వర్క్స్ అన్నీ అయిపోయాయి. సో, నేనిప్పుడు ఏం చేస్తాను? లూప్ నుంచి బయటకొచ్చేస్తాను. లూప్ నుంచి బయటికి రావడం అంటే, ఇక్కడ ఫర్ లూప్ ఉందనుకోండి. ఈ కర్సర్ దీనికి స్ట్రెయిట్‌గా ఉండాలి. చూడండి. ఇలా ఉందనుకోండి, ఇది లూప్ లోపల ఉన్నట్టు కర్సర్. ఇక్కడ చూడండి నేను ఎంటర్ టైప్ చేస్తాను. చూసారా? ఇంకా ఈ కర్సర్ లూప్ లోపలే ఉంది. సో, నేనేం చేస్తాను? లూప్ బయటకొచ్చేసాను. ఓకే. వర్క్ అంతా జరిగిపోయింది. 5 సార్లు అడిగింది క్వెషను 8 ఉంటే మన స్కోర్‌ని యాడ్ చేసింది. లేకపోతే స్కోర్‌నేమి యాడ్ చేయలేదు. ఓకే. అంతా బానే ఉంది. ఇప్పుడు నేనేమంటానంటే, లాస్ట్‌లో నా స్కోర్ ప్రింట్ అన్నాను గదా! ఇప్పుడు నేనేం చేస్తానంటే ప్రింట్ అంటే డైరెక్ట్‌గా స్కోర్ ప్రింట్ అవ్వడం కాకుండా యువర్ స్కోర్ ఈస్ అని ప్రింట్ అయితే బావుంటదని నేననుకుంటున్నాను. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎఫ్ స్ట్రింగ్ వాడుకొని యువర్ స్కోర్ ఈస్ అని చెప్పి ఓకే. ఈ స్కోర్ అంతా ఏ వేరియబుల్‌లో స్టోర్ అయింది? ఈ వేరియబుల్‌లోనే గదా! స్కోర్ అనే వేరియబుల్‌లోనే కదా స్టోర్ అయింది. సో, ఇక్కడ స్కోర్. ఇది నేను లూప్ బయటెందుకు రాసాను? ఎందుకంటే, ఒక్కొక్క ఆన్సర్‌కి నాకు స్కోర్ ప్రింట్ అవ్వాల్సిన అవసరం లేదు. నాకు మొత్తం లూప్ అంతా కంప్లీట్ అయిపోయి 5 క్వెషన్‌లు అడిగేసిన తర్వాత లాస్ట్‌లో గేమ్ ఎండ్ అయిపోయే టైంకి నాకు నా స్కోర్ ప్రింట్ అవ్వాలి అంతే. నేను ఎంత స్కోర్ చేశాను గెస్సింగ్ గేమ్‌లో అని. అంతే దానికి మించి ఏమీ లేదు. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఈ కోడ్. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. వెల్కమ్ టు గెస్సింగ్ గేమ్ అన్నది. ప్లీజ్ ఎంటర్ ఎ నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 ఇచ్చాను. ఓకే. మళ్ళీ అడిగింది. 5 ఇచ్చాను. మళ్ళీ అడిగింది. నేను 6 ఇచ్చాను. మళ్ళీ అడిగింది. నేను 8 ఇచ్చాను. మళ్ళీ అడిగింది. నేను 9 ఇచ్చాను. ఏమొచ్చింది స్కోర్? 1 వచ్చింది. ఎందుకు? నేను ఒక్కసారి క్వెషన్ అడిగినప్పుడే 8 ఇచ్చాను. మిగతావన్నీ చూసారా? ఇందులో 4 ఈసారి 5 సెకండ్ టైము. థర్డ్ టైమ్ 6 ఇచ్చాను. లాస్ట్ టైమ్ 9 ఇచ్చాను. సో, నేను ఒక్కసారి అడిగినప్పుడే 8 ఇచ్చాను. సో, లాస్ట్‌లో నా స్కోర్ ప్రింట్ అయిందన్నమాట. ఒకవేళ, ఒకవేళ ఇప్పుడు నేను ఈ పర్టిక్యులర్ లైన్‌ని కూడా లూప్‌లో పెడితే ఏమవుతుంది సార్? అంటే చూడండి. ఓకే. ఇప్పుడు నేను దీన్ని కూడా కింద రాసేస్తాను. దీన్ని కూడా లూప్‌లో పెడితే ఏమవుద్దో చూడండి. ఓకే. ప్లీజ్ ఎంటర్ నంబర్ అన్నది కదా! నేను 3 అన్నాను. చూసారా? స్కోర్ కూడా అప్పటికప్పుడే ప్రింట్ అయిపోతుంది. తర్వాత 6 అన్నాను. చూసారా? స్కోర్ అనేది అప్పటికప్పుడే ప్రింట్ అయిపోతుంది. నాకు అలా వద్దు. నాకు మొత్తం స్కోర్ కాలిక్యులేట్ చేసిన తర్వాత, లూప్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో స్కోర్ ప్రింట్ అవ్వాలన్నాను. ఓకే. ఇక్కడ 8 ఇచ్చాను. చూసారా? యువర్ స్కోర్ ఈస్ 1. ఓకే. ఇప్పుడు 10 ఇస్తాం. సారీ. యువర్ స్కోర్ ఈస్ 1 ఎందుకంటే 10, 8 కాదు కదా! నేను 8 ఇవ్వాలి కదా! ఓకే. నేను మళ్ళీ 8 ఇస్తాం. యువర్ స్కోర్ ఈస్ 2. ఇక్కడ ఏమవుతుంది? లూప్‌లోనే పెట్టేసాం మనం ఈ పని కూడా. స్కోర్‌ని డిస్‌ప్లే చేయడం కూడా లూప్‌లోనే పెట్టేసాం. అలా 5 సార్లు స్కోర్ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క క్వెషన్‌కి స్కోర్ కూడా డిస్‌ప్లే అయిపోతూ ఉంటదన్నమాట. సో, అలా మనకు అవసరం లేదు కాబట్టి మనం ఏం చేసాం బేసికల్లీ ఈ పర్టిక్యులర్ ప్రింట్ స్టేట్‌మెంట్‌ని ఇక్కడ రాసుకున్నాం. అంటే లూప్ నుంచి బయటకొచ్చానన్నమాట. అంటే లూప్‌లో అన్నీ జరిగిపోతాయి. జరగాల్సినవన్నీ జరిగిపోతాయి. స్కోర్ కాలిక్యులేట్ అయిపోద్ది. క్వెషన్‌లు అడిగేస్తారు. కంపేరింగ్ అన్నీ అయిపోతాయి. మొత్తం తలనొప్పి విషయాలన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో యువర్ స్కోర్ ఈస్ అని చెప్పి ప్రింట్ అవుద్దన్నమాట. సో, అందరికీ ఈ ప్రాజెక్ట్ యొక్క సొల్యూషన్ అర్థమైందని అనుకుంటున్నాను. కొంచెం స్లో అనిపించొచ్చు మీకు. కానీ ప్రతి డీటెయిల్ అర్థం కావాలి కాబట్టే నేను స్లోగా ఎళ్తాను. మీకు ప్రతి డీటెయిల్ అర్థం కావడం కోసమే నేను స్లోగా వెళ్తున్నాను. సో, మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఓకే. ఓకే. థాంక్ యూ.